అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావుపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది దానికి భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాము. అదే ఎజెండా పెట్టుకుని దాన్ని దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేడి తాను బాగా కనెక్ట్ అయ్యారు. అఫీషియల్ గా మీరు అన్న చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలు మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. అలాగ వచ్చేదాకా వదలం. అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు కాలేజ్ డేస్ నుంచి? నాకు ఊహ వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావుపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ కి కొత్త ఊపిరి పోసినట్టు ఈ సినిమా అయింది. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇంకా సక్సెస్ఫుల్గా 300 కోట్లు పైగా గ్రాస్ దాటి ఇంకా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మనం సంతోషం కోసం ఎక్స్క్లూజివ్గా అనిల్ రావుపూడి గారితో మాట్లాడదాం. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పి ఎలా ఉంటుంది. అయితే కొత్త విషయాలు రాబట్టుకోవాలి ట్రై చేద్దాం. కొత్త విషయాలు మొత్తం తవ్వేశారు. బాగుంది మొత్తం అయిపోయింది. అవునవునవును. అంటే మీరు ఎప్పుడు అడిగారు లేదు పాపం మనకి ఈ టైం వచ్చిందన్నమాట. సరే, మామూలుగా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇట్లా తెలియకుండా జరిగిపోతాడు. అట్లాంటి ఏది ఎక్కడ దొరకకుండా వరుసగా 8 సక్సెస్లు ప్లస్ సంక్రాంతికి హ్యాట్రిక్ కూడా మీరు కొట్టేస్తారు. సంక్రాంతి హ్యాట్రిక్లో కూడా మీరు భాగమయ్యారు. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ప్రౌడ్ అండి. అంటే సంక్రాంతిలో 3వ సంక్రాంతి. అవును, 2019 F2 వచ్చింది, 20 సర్లే వచ్చింది, 25 సంక్రాంతికి వస్తున్న సినిమా కొంచెం. అంటే ఈ జోనర్లో నేను అంటే భగవంత్ కేసరి మొన్న దీనికి ముందు ఫిల్మ్ కొద్దిగా స్టోరీ డ్రివెన్ డ్రామా పెట్టి సీరియస్గా చేస్తూ కొద్దిగా కామెడీ పోర్షన్ తగ్గించి చేశాను. బట్ నేను ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. సో ఎప్పుడు నేను వచ్చిన ఆడియన్స్ అంతే ఇలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చాను. నేను ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము అన్ని సినిమాలు ఒక ఎత్తు, సంక్రాంతికి వస్తున్నాం ఒక ఎత్తు అయిపోయింది ఈ పొంగల్ యాక్చువల్లీ. సో ఇది F2 లాగా ఆడితే బాగుంది అనుకున్నాం. బట్ ఇట్స్ మోర్ దాన్ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్. స్టిల్ 3rd వీక్ అయినా కూడా ఇంకా స్టిల్ థియేటర్లో ఉంది. బాగా చూస్తున్నారు, చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. ఇంకా ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డ్. సో ఒక డైరెక్టర్ గా ఎంతకంటే హ్యాపీనెస్ ఏముంటారు. అవునా, చాలా హ్యాపీగా. అంటే ఈ సినిమా ఫస్ట్ F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది అనే భావన ఇప్పుడు కలగలేదు. స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. F2 F3 చేసిన తర్వాత వస్తున్న 3rd కాంబినేషన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అనుకున్న పాయింట్లోనే, ప్లాట్ పాయింట్లోనే ఏదైనా ఒక వెరైటీ ఉంటే బాగుంటుంది, కనెక్టింగ్ పాయింట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. మేము ఎప్పుడైతే ఒక ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాము, అదే ఎజెండా పెట్టుకుని దాన్నే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట మగాలన్నాక ఎక్కడో చోట లైఫ్ లో పెళ్లికి ముందు ఏదో ఒక స్వీట్ మెమరీ ఉంటుంది. సో దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేడి తాను. సో దాన్ని పట్టుకొని దానికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్ పెట్టి ఒక రెస్క్యూ ఆపరేషన్ లాగా పెట్టి వాళ్ళ మధ్య హీరో నలిగిపోవడం అనే కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయ్యారు. అందులో తీసుకున్న క్యారెక్టరైజేషన్స్ కూడా భాగ్యం క్యారెక్టర్ సో వెరీ కనెక్టింగ్ ఉంది. వైఫ్స్ క్యారెక్టర్స్, ఈ అమ్మాయి మాట్లాడే గోదావరి యాక్సెంట్ కానీ, అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి, అండ్ చంద్రరాజ్ గా మన వెంకటేష్ బాబు,
గుల్రాజ్ గా అనుకుంటూ ఒకటి అన్ని పాత్రలు వాళ్ళకి బాగా కనెక్టింగ్ గా ఉండేసరికి సో ఈ సంక్రాంతి ఏదో వాళ్ళ ఇంట్లో సినిమా లాగా వాళ్ళ సినిమా లాగా ఫీల్ అయ్యి అందరూ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ దాన్ని ఏమంటారు ఓపెనింగ్ మార్నింగ్ షో 4 o'clock షోకి ఎర్లీ మార్నింగ్ షోస్ కి రావడం పిల్లలతో సహా సరదాగా అంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందండి. మీరు చెప్పినవన్నీ ఒకటైతే నాకు హార్ట్ఫుల్గా సినిమాలు ఇష్టపడే మనిషి నేను గురు శిష్యుల బంధం గురించి ఈ కథ మొదట్లో నుంచి ఆ పాయింట్ ఉందా లేదా మధ్యలో యాడ్ చేశారా ఏంటి అసలు దాని గురించి? ముందు నుంచి ఉందండి. అంటే ఏదో ఒక సోల్ ఉండాలి సినిమాలో మనం ఎంత కామెడీ చేసినా కూడా. ఎందుకంటే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ కూడా మనం సీరియస్ డ్రామా లాగా తీసుకోలేము, అది కూడా ఫన్నీగానే వెళ్ళిపోయాం కాబట్టి ఏదో ఒక సోల్ ఎమోషనల్ కంటెంట్ ఉంటే బాగుంటది, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు ఫిల్మ్ అని చెప్పి అనుకుని ఆ మాస్టర్ గారికి పెట్టుకున్నాను. మాస్టర్ గారికి ఇంతకుముందు 2-3 కథల్లో అనుకున్నాం ఇదే పాయింట్ ని, ఆ కథలో ఫిట్ అవ్వాలి. బట్ ఈ స్టోరీ కరెక్ట్ ఫిట్ అయింది, బాగా ఫిట్ అయింది బెనర్జీ గారి ట్రాక్. అండ్ అలాగే ప్రతి వాళ్ళ లైఫ్ లోనే ఎక్కడో ఒక చోట ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి గురువు గారు ఒక వెంకటేష్ గారు ఒకరు ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకోవడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ. లేదా వాళ్ళ ఇంటికి ఒకసారి భోజనం చేసి వస్తే వాళ్ళ కష్టం ఏంటో మనకు తెలుస్తుంది అని ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ బాగా. ఆ గురువుని అలాగా మన వెషవాడలో చేశారు కాబట్టి అనంత్ శ్రీరామ్ సన్మానించడం ఆ రోజు అన్ని కళ్ళు చెమర్చినాయి. అడిగారు ఇట్లా చేద్దాం అనుకున్నాను, మీరు నిజంగా కనెక్ట్ అయితే చేయండి, సినిమా కోసం ఈవెంట్ కోసం చేయకండి, మీరు నిజంగా ఫీల్ అయితే చేయండి అంటే లేదు భలే కొంచెం నేను చేద్దాం అనుకున్నాను, దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తే అప్పుడు ఆ గురువుని పిలిచి స్టేజ్ మీద ఆయన సత్కరించుకున్నారు. లైఫ్ లో ఆ టైంలో మీ గురువు గుర్తొచ్చారు మీకు మమ్మల్ని చదివినారు? నా గురువులతో నాకు మంచి మెమరీస్ ఉన్నాయండి. సో లైఫ్ లో అందరితో నేను టచ్ లోనే ఉన్నాను. సో అలాగే నేను ఏదో చేసేంత స్థాయిలో వాళ్ళు లేరు. సో ఆల్ ఆర్ వెల్, చాలా బాగున్నారు. సినిమా చూసి ఫోన్ చేశారా మీకు? చేశారు, భర్తయ్య గారు చేశారు. భర్తయ్య గారు చేశారు, అలాగే కెరీర్ ఒక చిన్న టర్న్ రావడానికి కారణం. అండ్ అలాగే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఆయన నాతో ఉన్నారు. సో నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి, నేను ఇండస్ట్రీలో ఒక ఏదైతే రూట్ చూపించింది ఆయన, నాకు సపోర్ట్ చేసింది ఆయన. ఈజ్ ఆల్సో విత్ మీ. సో కాబట్టి ఎవరు దూరంగా లేరు. సో నా గురువులు కాబట్టి నేను వాళ్ళని ఏదో స్పెషల్ గా చేయాలని ఆలోచించాను. ఆ తమ్ముడు షూటింగ్ జరిగినప్పుడు ఎప్పుడైనా వచ్చారా? తమ్ముడికి రాలేదు కానీ బలేవాడి బాస్ షూటింగ్ అప్పుడు వచ్చాను. ఓకే, వాళ్ళే బాబు. తమ్ముడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అప్పుడు కుదరలేదు. బలేవాడి బాస్ టైప్ ఇంజనీరింగ్ అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి అనుకున్న స్టూడియో షూటింగ్ వచ్చేయారు ఒక్కసారి. అదే ఫస్ట్ షూటింగ్స్ కి రావటం ముందు వెళ్ళాను 2-3 సార్లు. డైరెక్ట్ గా చూడటం లొకేషన్ అదే ఫస్ట్ హైదరాబాద్. ఓకే, ఆ తర్వాత డైరెక్ట్ 2005 గౌతమ్ ఎస్ఎస్సి ఫిల్మ్ ఏడీగా జాయిన్ అయ్యాను కాబట్టి ఫుల్ స్టార్ పోయింది నాకు. ఫస్ట్ ఫిల్మే తోటి మంచి మేలో సమ్మర్ లో స్టార్ట్ చేశాను. మీ వైపుతో మీ గత కాలేజ్ డేస్ లో జరిగిన విషయాల గురించి చెప్పడానికి మీరు షేర్ చేసుకున్నారా? రియల్ గా ఏం లేవు, మన కాలేజ్ డేస్ అంతా ఓపెన్ బుక్. కాలేజ్కి వెళ్ళింది తక్కువ, బయట సినిమాలకు వెళ్ళింది ఎక్కువ. సో కాలేజ్ డేస్ లో ఎక్కువ గుంటూరులో ఏంటంటే మార్నింగ్ వెళ్ళి అటెండెన్స్ చేయించుకోవడం, ఏ థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళిపోవడం. అప్పుడు థియేటర్ లో తగుండే సినిమా, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ వీక్లీ నెక్స్ట్ ఫ్రైడేనో థర్స్డేనో అంటే దాదాపు 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ అయ్యి ఎవ్రీ వీక్. అంత ఫ్లో ఉండేది కాబట్టి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. సినిమాలు ఎక్కువ చూడటం వల్ల మెమరబుల్ గా షేర్ చేసుకోవడానికి కథలు ఏం లేవు, కథలు పడలేదు. ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే అది చిన్నప్పటి నుంచి హౌ ఇంట్లో వాళ్ళు మనం ఎలా డ్రైవ్ చేస్తే అలా కెరీర్ ఫామ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు అలా సినిమాలు ఎక్కువ చూపించేవాళ్ళు. సినిమా అంటే తెలియకుండా ఏజ్ 5-6 years అప్పటి నుంచి అట్రాక్షన్ ఎక్కువ ఉండేది, అందరికి ఎక్కువ ఉండేది. సినిమా ఒకటే పెద్ద ఎంటర్టైన్మెంట్, టీవీ అండ్ సినిమా. నేను ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని, బాగా కనెక్ట్ అయిపోయేవాడిని. సినిమాలో వాళ్ళతోనే ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. ఏంటో కొత్త ప్రపంచం లాగా దానిలో ఉండాలి కదా, అది కదా నేను ఉండాల్సిన వరల్డ్, ఇదేంటి ఇక్కడ ఉండాలి అని చెప్పి నాలో నేను ఏదో స్ట్రగుల్ అవుతుండేవాడిని. ఈ సినిమా అంటే అదేంటో తెలియని ఒక మంచి ఫుడ్ తిన్నా, మంచి ఏది ఎక్సైట్ అయ్యేది. సినిమా ఫ్రైడ్ ఒక చదివితే స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తే కూడా సినిమా పంపేవాడిని. సో అంత రూల్ పెట్టేవాడు, నేను చదువుతాను, నన్ను సినిమా పంపిస్తే చదువుతాను, ఇలా పెట్టేవాడు రూల్స్. సో అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుండేది సినిమా అనేది, నా ఫ్యామిలీ అన్నట్టుండేది.
అంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క జానర్ సినిమా బాగా తీస్తాడు. ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క దర్శకుడు పేరుగా చాలామంది ఉంటుంది. అట్లా మీరు పర్టికులర్గా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ పటాస్ తీసుకున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నా కానీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ బేసిక్గా తీసుకున్నా. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా ఛాన్సెస్ అదేంటి అనిల్ అప్పుడు ఏంటి పెద్ద ఇమేజ్ ఉన్న హీరోని హ్యాండిల్ చేయగలడా లేదా అని ఇట్లా ముందు కొంత భయపడిన సందర్భాలు టాక్ కూడా వచ్చినాయి. అలాగే బాలయ్య బాబుతో సినిమా చేసి ఈ రెండు మీరు అసలు రొటీన్ కాకుండా కొత్త వరవడితోటి ఆ ఇమేజ్ని మహేష్ బాబు అంత ముందు ఇమేజ్ కొంచెం పెంచే విధంగా, అలా బాలయ్య బాబుకి ఎస్పెషల్లీ నిజంగా భగవంత్ కేసు తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెంచే విధంగా అది ఎలా సాధ్యమైంది అంటే మహేష్ గారితో అంతవరకు ఆయన చేసిన సినిమాలు మహర్షి కానీ ఒక సోషల్ కంటెంట్ ఉంది. ఈవెన్ సర్లేరు నీతుల్లో కూడా ఉంది. ఒక ఆర్మీ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఆయన ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కంటే కూడా కొద్దిగా కథాబలం కూడా ఉంటే బాగుంది అన్న దీంతో దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంచుతూనే క్యారెక్టరైజేషన్ ని ఒక లైటర్ వెయిట్ క్యారెక్టరైజేషన్ పెట్టి ఒక స్ట్రాంగ్ మోటివ్ తో వచ్చిన ఒక ఆర్మీ మేజర్ లాగా. సో దాంట్లో ట్రైన్ ఎపిసోడ్ లో కూడా మహేష్ గారు విపరీతమైన బాడీ లాంగ్వేజ్ మ్యానరిజమ్స్ నెవర్ బిఫోర్ అని చెప్పి చాలా బాగా వర్క్ ఉంటాయి. ఫ్యామిలీ ఐడెంట్స్ బాగా ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ ఫైట్ కానివ్వండి, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ కానివ్వండి, క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ కానివ్వండి. సో అందుకే ఆ సినిమా అంత పెద్ద అయిపోయింది. సో బట్ నాకు ఎక్కడో ఇంకా మహేష్ గారితో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేస్తే బాగుండని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫ్యూచర్ లో కుదిరినప్పుడు తర్వాత బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేసరికి బాలకృష్ణ గారితో ఏంటంటే బోయపాటి సింగర్ ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టారు. ఒక కైండ్ ఆఫ్ మోడలేషన్స్ ఆయనంటే ఒక బాలయ్య గారితో క్రియేట్ చేసి పెట్టారు. డైలాగ్ ఎలా మాట్లాడే విధానం కూడా. సో ఎక్కడో ఒక చోట మనం చేసేటప్పుడు ఏదైనా మన యూనిక్ గా మనం ఏదైనా ఒక సిగ్నేచర్ స్టైల్ ఇస్తే బాగుంటుంది అనే దాని మీద తెలంగాణ యాక్సెంట్ తీసుకున్నాం. తెలంగాణ యాక్సెంట్, హిందీ డైలాగ్స్, అంతేకాకుండా ఒక బనావ్ పెట్టి పుష్ చేయడం, ఒక అమ్మాయిని స్ట్రాంగ్ గా ఎలా పెంచాలి, ఒక సెన్సిటివ్ కంటెంట్ తీసుకున్నాం. సో అన్ని దాంట్లో అప్పటి వరకు బాలయ్య గారు టచ్ చేయని ఒక స్పేస్, ఒక టచ్ చేయని స్టోరీ ప్లాట్ పాయింట్ తో చేయడం వల్ల అల్టిమేట్ చాలా మంచి రెస్పెక్ట్ వచ్చింది. అందులో ఒక స్టార్ హీరోయిన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం కూడా ఆ సినిమాలో చాలా మంచి విషయం. సో అందుకే నేను కెరియర్ లో అన్ని ఎంటర్టైనర్స్ మధ్య సరలేరు బాగుంది కేసరి కొద్దిగా స్టాండ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు. కొద్దిగా బయటకు వచ్చి చేసిన ఫీలింగ్ అంటే భగవంత్ కేసరి రియల్ గా ఇప్పుడు విజయ్ తమిళ్ చేస్తున్న రీమేక్ జననాయకన్, అది రీమేక్ అయినా సినిమాను ఆల్రెడీ చాలా సార్లు స్టేజ్ మీద కూడా ఈవెంట్ కూడా వచ్చాయి. అవును, వీటి గణేష్ ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన రోజు మాత్రం నేను మోరికి మాట్లాడగలను. సో యా అదే హాఫ్ ద రికార్డ్ దాని గురించి నేను సోల్ కంటెంట్ మీదే అని ఉంటది. అదే దానికి సంబంధించింది ఏదో జరుగుతుందని విన్నాను, వాళ్ళు చెప్పాను మాట్లాడలేదు. బట్ అది చాలా మంచి కంటెంట్. ఇఫ్ అలా అయితే మాత్రం విజయ్ గారు చేసేది చాలా మంచి ఫిల్మ్. ఆయన ఫేర్వెల్ చెప్పడానికి దీని అంత బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. నేను తిరస్కరించలేదండి. అదే వేరే టాపిక్. ఎందుకంటే దాన్ని క్లీన్ గా చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ అయితే చెప్పలేదు. అసలు ఏం జరిగింది చెప్తే గానీ అసలు ఏం జరిగింది అనేది నేను చెప్పగలను. విజయ్ లాంటి స్టార్ హీరో నేనెక్కడ అంత సీన్ లేదు. సో ఆయనతో ఉంది 2-3 మీటింగ్స్ అయ్యాయి కానీ బట్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది దీనికి సంబంధించింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సక్సెస్ ఓ ట్రెండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దర్శకులు కూడా చాలా మంది బాలీవుడ్కి వెళ్ళి సినిమా తీయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బాలీవుడ్ డైరెక్షన్ చేయాలనుకుంటారు, బాలీవుడ్ స్టార్తో. ఆ ఛాన్స్ మీరు F2తో వస్తుందేమో అనుకున్నాం, రీమేక్ చేస్తారేమో అనుకున్నాం. అది మిస్ అయింది. ఈ సంక్రాంతికి వస్తుంది, చేయొచ్చా? సల్మాన్ ఖాన్ రీసెంట్ గా F2 తోటి చేయాలి. నేను రాజు గారు మరి అది ఎందుకు సరిగ్గా ప్లాన్ చేయలేదు. హిందీలో బోని గారి గారు ఇచ్చిన రైట్స్ వాళ్ళు దాన్ని సీరియస్ గా మూవ్ చేయలేదు. F2 చేసి ఉంటారు. F2 చాలా మంచి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. యూట్యూబ్ లోనే 150 మిలియన్ 200 మిలియన్ దాకా అయ్యింది హిందీ వెర్షన్. బాగా చూసేసారు. ఐ డోంట్ నో అది ఎందుకు మరి మెటీరియల్ తెలియదు కానీ ఇఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నా ఇప్పుడు ఏంటంటే రీమేక్స్ చేయడానికి అందరూ ఆలోచిస్తున్నారు. హిందీ అంటే ఓటీటీలో పెట్టేశారు కదా, బట్ ఈ సినిమా చేయొచ్చు. ఈ సినిమాకి ప్రాబ్లం లేదు. కామెడీ కాబట్టి హిందీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. యాస్టీస్ గా చేయరు, హిందీకి తగ్గట్టు చాలా మార్పులు చేసుకోవచ్చు. కాబట్టి ఆ మిత్ పక్కన పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. అవకాశం ఉంటుంది. ఈ సినిమా చేస్తాం అంత అంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ అంత 100% అది అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ కంటెంట్. అంటే నాకు పర్సనల్ ఫీలింగ్ ఈవీవి గారు ప్రభావం మీలో నాకు అనిపించింది.
ఆయన వరుసగా సినిమాలు ఎంటర్టైన్మెంట్, చిన్న సినిమాలు ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ కొట్టడం, తర్వాత వెంకటేష్ గారితో సినిమా తీశారు, బాలయ్యబాబుతో తీశారు, ఈవెన్ చిరంజీవి గారితో తీసుకోవడం ఆయన వరుసగా సక్సెస్ఫుల్ బాటలో. అదేదో కొంచెం మీలో కనిపించి మీకు ఎవరైనా చెప్పారా పాయింట్ ఏదన్నా? చాలా మంది ఎప్పటి నుంచి అంటున్నారు, ఈ సినిమా తర్వాత ఎక్కువ అంటున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ ఈవీవి గారి కైండ్ ఆఫ్ స్లాట్ అనిల్ తీసుకున్నారు. బట్ ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. ఈవీవి గారు 90s లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అంటే శిక్షణారెడ్డి గారు. 90s లో ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకున్నారు. అన్ని మీడియం ఫిల్మ్స్ తీస్తారు, పెద్ద పెద్ద ఇట్లో. సో కాబట్టి పోల్చడం చాలా బాగుంది. అండ్ నాకు అంటే ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు అండ్ లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల గారు, ముగ్గురు సినిమాలే నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ రాసుకున్నా చేసిన. ఓల్డ్ సినిమాలో ఏమేమి కామెడీ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చూసిన కామెడీ సినిమాల ఎఫెక్ట్ ఇంకొక 5-6 ఏళ్ళు మంచి సినిమా తీయడానికి అంత స్టఫ్ ఉంది. వాళ్ళు తీసిన సినిమా తాలూకు ఇంపాక్ట్ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది బాగా. సో ఖచ్చితంగా మన ప్రీవియస్ జనరేషన్ లెజెండరీ పర్సన్స్ వాళ్ళందరూ. సో వాళ్ళ జనాలు గుర్తు చేసుకుంటున్నారు మన ద్వారా అన్నారు. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కొన్ని కథలని మనం హ్యాండిల్ చేయలేం, దానికి అప్కమింగ్ వాళ్ళు చేస్తేనే కరెక్ట్ అని భావిస్తూ ఉంటాం. మనం ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత వరుసగా 8 సక్సెస్ కొట్టిన మీకు ఏదైనా మంచి పాయింట్, చిన్న సబ్జెక్ట్తో చిన్న సినిమా వస్తే, అంటే ఇప్పుడు రెగ్యులర్గా చాలామంది సుకుమార్ రైటింగ్స్ అని కానీ ఇలా చాలామంది డైరెక్టర్లు అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ పెట్టారు, ఈవెన్ ఈవీ గారితో సహా పెట్టి అందరూ పెట్టిన వాళ్ళే. సో అలా మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరమైతే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే అలా చిన్న సినిమా చేయాల్సి వస్తే నేనే చేస్తాను. ఇమేజ్ నేను ఎప్పుడు ఇమేజ్ గురించి ఆలోచించలేదు, అసలు ఆలోచించకూడదు. నేను పెద్ద సినిమా చేయగలను, చిన్న సినిమా చేయగలను. సో నాకు అలా ఇష్టం. సో కాబట్టి నాకు అసలు ఆ ఇది లేదు, నేను ఇప్పుడు పెద్ద హీరోలతోనే చేయాలి, చిన్న హీరోలతో చేయాలి అట్లా ఎప్పుడు అనుకోలేదు. నాకు ఎవరితో అవకాశం ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అంటే ప్రొడక్షన్ హౌస్ అనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఇట్స్ లైక్ మనం ఆన్సర్ మనం ఏదో మన పేరు వేసేసి ఆ సినిమా రేపు కరెక్ట్ గా వస్తుందో రాదు 24/7 మనం మానిటర్ చేసుకోకుండా చేస్తే ఒక్కోసారి ప్లస్ అవుతుంది, ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది. ప్రతిసారి ఆడాలని లేదు కదా. సో అది రిస్క్ ఏమో ఫీలింగ్. మీకు అటువంటి సొలిసిపెట్టినట్టుగా ఇప్పుడు మైత్రి ఉంది, సుకుమార్ రైటింగ్స్ మైత్రి కంబైండ్, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వరుసగా వాళ్ళ కాంబినేషన్ డైరెక్టర్ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. అలా మీకు చేతిలో దిల్ రాజు గారు ఉన్నారు, అలా కలిసి కూడా చేసే ఛాన్స్. సుకుమార్ గారు అంటే మేబీ మల్టీ టాస్కింగ్ చేయగలరేమో, ఇది చేస్తూ ఆ కథలో ఒకసారి సూపర్వైజ్ చేయగలరేమో. నేనేంటంటే చేస్తే ఒకదాని మీద చేసే ఉంటుంది నా మైండ్. 2-3 ఒకేసారి కథల విషయంలో నేను న్యాయం చేయగలనా లేదంటే అవుతున్నాను. సో అందుకని మన పని ఏదో మనం చేసుకుందాం అనే దాంట్లో ఉంటాను. మన కథలో నెక్స్ట్ ఏం చేయాలి వాటికి బుర్రలో టైం సరిపోవట్లేదు. మళ్ళీ ఆ కథలు పట్టుకొని మళ్ళీ మన పేరు వేసి అది ఎంతవరకు న్యాయం చేయగలం లేదని డౌట్. అందుకని మిమ్మల్ని అందరూ ఈ సినిమా తర్వాత రాజమౌళితో పోల్చారు, దాన్ని మీరు ప్రెస్ మీట్లు కూడా అడ్జస్ట్ చేసి రీజనల్ రావుపూడి అని మీరు రాజమౌళి గారితో పోల్చడం అనేది వాళ్ళ మీద పెట్టుకున్నారు. అంటే వరుసగా సక్సెస్ సినిమాలు ఇస్తున్నారు, బట్ ఆయన అచీవ్ చేసి అదే అంటే ఆ ఒక్క దీంతోనే మనం కంపేర్ చేయాలి. నాగేం నాది ఆయన ఆయన రేంజ్, ఆయన చేసే సినిమా స్థాయి, ఆయన తీసే ఓల్డ్ సినిమాకి వెళ్ళిపోయారు. నేను ఇంకా మనం అదే ఇంకా మన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వేరు. సో పోల్చడం ఒక రకంగా లోపల హ్యాపీనెస్. బట్ ఎందుకు అంత పెద్ద పర్సనాలిటీని ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. సో నాది ఆయనతో పోల్చి ఆయన్ని తగ్గించొద్దు. సో నా ఐడెంటిటీ నాకు ఉంటే బాగుంటుంది. మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాన్ ఇండియా అంటే అది ప్లాన్ చేస్తా పుష్ప పాన్ ఇండియా రాసానే రాలేదు. లోకల్ చిత్తూరు కదా, అవును అంతే కదా. పాన్ ఇండియా రాస్తే రాయగలం మనం. చిత్తూరులో ఉన్న పుష్పరాజు సిండికేట్ పెట్టి ఎంత అవుతాడనే కదా జనరల్ గా ఇక్కడ షేక్ అయిపోయింది. మనం ప్లాన్ చేస్తా అవుతాం. పుష్ప అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ పార్ట్ అసలు పాన్ ఇండియా అనుకోలేదు, రిలీజ్ చేద్దాం రాజమౌళి గారి తర్వాత వచ్చి చెప్పాక దాన్ని బయట చేసి వదిలేసారు. వాళ్ళే అనుకోలేదు, అప్పుడు వదిలితే పాన్ ఇండియా అయిపోయింది. సో అది కాంతారా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ రీజనల్ కి తీశారు సినిమా, బట్ అది యూనివర్సల్ కనెక్ట్ అయింది. బాహుబలి కూడా మన కథే కదా, కూడా మన కథే కదా. రీజనల్ గా చేసిన కథని వైడ్ గా ఓపెన్ చేసి చేశారు.
సో అదే నాకు అర్థం కావట్లా, ఏది పాన్ ఇండియా కదా, ఏది రీజనల్ కదా, ఏ కదా, ఈ ఎన్ని లెక్కలు అర్థం కావట్లేదు. ఫస్ట్ మనది ఏదో మనకు తెలిసి సినిమా చేస్తాం. సో చూద్దాం, మనం తీసిన సినిమానే ఏదో ఒక రోజు వైడ్ రిలీజ్ చేస్తే అందరికి కనెక్ట్ అవుతుంది. దాదాపు 350 కోట్లకి వెళ్ళిపోతుంది కదా. మన మార్కెట్ కూడా ఎంత ఎక్కువ ఉందనేది ఆల్రెడీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చింది. మన రీజనల్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 300+ ఇప్పుడు మేము చేసిన సినిమా, వెంకటేష్ గారు చేసిన సినిమా ఆల్మోస్ట్ 300+ క్రాస్ చేసిందంటే ఇమాజిన్ ఇక్కడ మార్కెట్ కూడా, మన మార్కెట్ కూడా అంత ఓపెన్ అయిపోతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. రేపు పొద్దున ఏదైనా ఒక కంటెంట్ ఇది అందరికి కనెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని అన్ని చోట్ల రిలీజ్ చేస్తాం. మీది వెంకటేష్ గారి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది అసలు? మీరే చెప్పాలి ఎలా అనుకుంటే. అది మేము ఆశ్చర్యపోయి ఈ సినిమాకి ఎక్స్పెషల్లీ షాకు, అసలు ప్రతి ప్రెసిడెంట్ అడిగి వచ్చి అదే 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 అనిపిస్తుంది. కానీ అసలు అల్టిమేట్ అసలు ఆయనలో ఎనర్జీ, అంత ఉత్సాహం, ఆయన పాటలు పాడించడం, నేను పాడతాను మిమ్మల్ని అడగటం, ఇవన్నీ చూస్తుంటే ప్లస్ ఆయన మీద మీరు సెటారికల్ గా డైలాగులు వేయించుకోవడం, ఆయన డైలాగులు వేయించుకోవడం, ఆయన డాన్స్ గురించి కామెంట్ చేయించుకోవడం, ఇవన్నీ అసలు అభిమానులు మీ అంట పడతారని, మీకు ఇబ్బంది పెడతారని మీరు అనుకోలేదు ఎప్పుడు అసలు? దేనికి ఆయన సెటారికల్ గా ఆయన సెటైర్ చేయడం ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి కూడా ఆయన మీద ఆయన సెటైర్ వేసుకుంటారు, ఆయన మీద ఆయన జోక్స్ వేసుకుంటారు. బేసిక్ ఆయన ప్రాక్టికల్ గా ఉంటారు కాబట్టి. సో అదంతా మేమేంటంటే ఇట్స్ మార్కెటింగ్ ఫండ్, చూసే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. మేము మార్కెట్ చేయడానికి, సరదాగా మిమ్మల్ని లభించడానికి, ఎంటర్టైన్ చేయడానికి చేశారు కాబట్టి అందరూ దాన్ని సినిమాలో కూడా అందరూ ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేశారు, అదే అర్థం కదా. వెంకీ గారు చేస్తేనే యాక్సెప్ట్, ఎవరు చేసినా యాక్సెప్ట్ చేస్తారు. వెంకీ గారు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన మీద జోక్ చేసుకుంటూ సరదాగా చేస్తారు కాబట్టి. సో ఓన్లీ వెంకటేష్ గారి వల్లే అవుతుంది. సో అందుకే అది మేము చేయగలిగాం. వేరే ఎవరున్నా కూడా అలా చేయడానికి హాస్యం చేసేవాళ్ళం. వెంకటేష్ గారు అంటే దాన్ని ఈజీగా స్పోర్టివ్ గా తీసుకోగలరు, దాన్ని అంతే స్పోర్టివ్ గా యాక్ట్ చేయగలరు, నమ్మించగలరు ఆడియన్స్. సో అది తక్కువ చేసుకున్నట్టు కూడా ఉండదు, నవ్వుకునేలా ఉండదు. అందుకే వెంకటేష్ గారు చేస్తే బాగుంటుంది. క్యారెక్టర్ ఏంటి అది అలాగా సరిపోద్ది అనుకున్నారు, ఎట్లా అది ఎట్లా? శ్రీరామ్ ఇంకా ఎక్కువ ఉంది లెంత్. సో మాకేంటంటే అప్పటికే సినిమా అక్కడికి వచ్చేసరికి బాగా ఫుల్ ఫన్ వచ్చేసింది. సో ఆ ఎపిసోడ్ దగ్గర ఫస్ట్ నుంచి కూడా కథలో 3-4 వేరియేషన్స్ అనుకుని చేసింది ఆ స్వీట్ అంతా ఫీల్డ్ ఎపిసోడ్. సో దాంట్లో అనంత్ శ్రీరామ్ దగ్గర 3 బిట్లు ఎడిట్ లో పోయినాయి. యాక్చువల్లీ తనేంటంటే మీనాక్షి లైన్ వేస్తుంటాడు, అనంత్ వచ్చిన దగ్గర నుంచి మీనాక్షి చూస్తుంటాడు. ఆ ట్రాక్ లేచిపోయింది. మీనాక్షి చూస్తున్నప్పుడు ఆయన కన్నా ఒక సైడ్ చూస్తే అర్థం చేస్తే పక్కన సిగరెట్ తాగుతాడో చూస్తుంటాడు. మీనాక్షి చూస్తాను, మీనాక్షి ఇలా స్మోక్ ఇలా వదిలి ఒక హార్ట్ సింబల్ వేసి తుమ్ముకుని బుల్లెట్ వదిలి వెళ్తాడు. ఆ మీనాక్షి ఎప్పుడు చేస్తాడు. అప్పుడు అతను కవిత చెప్తాడు, స్వెటర్ వేసుకుంటే చలికాలం, గొడగెట్టుకుంటే ఎండాకాలం, అమ్మాయి పోయే కాలం పోయగల వచ్చినట్టుగా. ఓకే, సేవింగ్ పెట్టుకుని చేసావు, లెంత్లో లేచిపోయింది. ఈ సినిమాకి మొదట ఇంకో 2-3 హీరోయిన్లు అనుకున్నారు, ఎవరండి? అయిపోయింది కదా, ఇంకేముంది. వాళ్ళు ఆల్రెడీ నాకు మెసేజ్లు చేశారు, కంగ్రాట్స్ చెప్పారు. సక్సెస్ఫుల్ సినిమాలో మిస్ అయ్యామని అది మనం బయట చెప్పడం వల్ల వాళ్ళు చెప్పారా ఫోన్ చేసి? ఆయన చెప్పలే కానీ కొంతమందిని వాళ్ళు వదిలేరు, కొంతమందిని మనం పెట్టలేదు. ఇద్దరు మెసేజ్ చేశారు, కొంతమంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి కొంతమంది ఆలోచించారు. బట్ ఎనీవే వాళ్ళు కూడా హ్యాపీ. ఈ సినిమాలో కీలకంగా చెప్పుకోవాల్సింది బుల్రాజు. సో ఆ బుల్రాజు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు రానా నాయుడు సినిమా వెంకటేష్ బాబుది, మీరు అన్నారు ఓటీటీకి వెళ్తే చెడిపోతున్నారు పిల్లలు, ఓటీటీ సినిమాలు చూసి చెడిపోయాడు అబ్బాయి డైలాగ్ పెట్టించారు కదా. అప్పుడు రానా నాయుడు సినిమా సిరీస్ గురించి కానీ అప్పుడు కొంచెం బూత్ ఇదిగా రానాడు ఏముంది, చాలా నథింగ్. అసలు ఓటీటీలో తెలుగు డబ్ వెర్షన్, ఓటీటీ వెబ్ సిరీస్ బోర్డునే చూడండి. మనీ హెచ్ తెలుగు వెర్షన్ తీసారు, మక్కి డబ్బింగ్ చెప్పేసారు. అలా పచ్చిబూతులు ఉంటాయి దాంట్లో. సో అదేదో మనం ఆ మీడియం వేరు, సో మనం దాని గురించి మాట్లాడకూడదు. కానీ బట్ నేను అనుకుంది ఏంటంటే వాట్ ఇఫ్ పిల్లలు చూస్తే ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది కామెడీగా మేము సెటారిక్ గా చెప్పాలనుకుంటున్నాం. సో అది బాగా అద్భుతంగా రీచ్ అయింది. సో ఆ పిల్లోడు చెప్తుంటే క్యూట్ గా ఉంది. ఆ పిల్లోడు కూడా వెంకటేశ్వర బాబు చెడిపోతారు అర్థం చేసుకుని పోమని చెప్పడం. సో అది పాజిటివ్ గా తీసుకున్నారు. అండ్ సి ఇవాళ రేపు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏది ఎక్కువ చూపిస్తే, ఇప్పుడు ఇదే దీంట్లో ఎవరు అన్నారు పిల్లలతో బూతులు మాట్లాడించారంటే, ఇదే దీంట్లో మాస్టర్ ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. దాని గురించి కొంతమంది మాత్రం చూసిన వాళ్ళు అడిగిన కొంతమంది
మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మంచి తీసుకున్నాడు మంచి తీసుకుంటారు. సరే ఇది మనం పెట్టిన పర్పస్ ఏంటంటే ఇట్స్ లైక్ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి, ఓటీటీలు చూపిస్తే అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పడానికి చెప్పారు. సో అది రీచ్ అయింది. సో ఎవ్రీవన్ దాన్ని అంత సీరియస్ గా కూడా ఎవరు తీసుకోండి. సో చాలా చేస్తే సినిమాలో వాడికి ఎంత పేరు వచ్చింది. సో వాడు స్టార్ కిడ్ అయిపోయాడు అంతే కదా, అంతే కదా. అవును. చాలా మంచి పేరు వచ్చింది, దానికి బాగా యాక్ట్ చేశాడు. అవునవును. అతను చేస్తున్నప్పుడు అంటే కులికెత్త డైలాగ్ మీరే రాసిన అన్నారు. సో ఆ డైలాగ్ చెప్పిన మీ అబ్బాయి ఆ సినిమా చూపించినప్పుడు కానీ కనెక్ట్ అయ్యారు బాబాయ్ కరెక్ట్ అయ్యాడు. మీ ఇద్దరు ఇంట్లో అదే రోజు పొద్దున్న వెళ్తాను కొలికెత్త ఇద్దరు మా ఇద్దరు మ్యాథర్స్మే. మా ఆవిడది పెట్టే సినిమా. అవునా? మా ఆవిడ ఇంటికి వెళ్తే పైకి రావడం సినిమాలో పెట్టాను. మీ అబ్బాయి ఎప్పుడు సినిమాలో హ్యాపీగా చదువుకుంటున్నారు. సో మనం వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేసే ఆలోచన లేదు. వాడికై వాడు ఏదైనా కనపడతానంటే చిన్నపిల్లడు చూస్తాం. అది మెమొరబుల్ ఉండిపోతుంది కదా. వాడు షైగా ఉన్నాడు కొద్దిగా, కెమెరా ముందు వచ్చి అందరి ముందు యాక్ట్ చేసేది. పాప షార్ప్ ఉంటుంది కానీ బొడ్డోడు ఇంకా షైగా ఉన్నాడు. పాప 6th క్లాస్. ఓకే. బాబు తర్వాత రావచ్చు. బాబు ఫస్ట్ టైం. తర్వాత పటాస్ సినిమాలో సాంగ్ లో కనిపించారు మీరు. అప్పటి నుంచి మళ్ళీ అలాగే ఈ సినిమాలో అప్పటి నుంచి అలా కంటిన్యూ సెంటిమెంట్ లో వచ్చాను. ఆల్మోస్ట్ అవును. పటాస్ లో వచ్చాను, సుప్రీం లో వచ్చాను, రాజాజీ లో వచ్చాను, సరళీలో వచ్చాను, F2 లో వచ్చాను, F3 లో వచ్చాను, భగవంత్ కేసులో కూడా వచ్చాను. భగవంత్ కేసులో పాటకు వచ్చాను. అదే దీంట్లో కూడా పాటకు వచ్చారు. అవును. దీంట్లో కూడా ఎవ్రీ ఫిలిం అంటే నేను ఆడియన్స్ వచ్చి బాగా చెప్పి వెళ్తున్నా. అవును. అది చెయ్యాలి ఒక సినిమాలో. ఈ సినిమా అయిపోయిందా అప్పుడు అయిపోయిందా అని చలం లేవట్లా అలా. అవును, ఇంకా మేకింగ్ వీడియో కూడా చూస్తూ అవును. అంటే వెరీ తక్కువ డ్యూరేషన్ కదా, 222. వాళ్ళకి సరిపోలే, ఇంకా 10 నిమిషాలు ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఈ సినిమాకి అంత ఉండటమే కదా. ఈ సినిమా షూటింగ్లు ఉన్నప్పుడు దిల్ రాజు గారు మొత్తం అసలు టెన్షన్ తోటి బిగ్ బడ్జెట్ 300-500 కోట్లు ఆ సినిమా గేమ్ చేంజర్ సినిమా సైమల్టేనియస్ జరిగినప్పుడు అది కాషా ప్రొడక్షన్ మించి వెళ్ళిపోతుంది. అది ప్రొడక్షన్లో మనకు అర్థమైపోద్ది ఆ మెంటల్ టెన్షన్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్. ఆ ప్రభావం మీ సెట్ లో ఎప్పుడైనా చూపించడం జరిగిందా? అంటే బడ్జెట్ కంట్రోల్ విషయం కానీ అట్లా ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే పరిస్థితి అది. ఆయన ముందే అనుకున్నప్పుడే లిమిటెడ్ గా చేయాలని నేను చెప్పేశాను. పరిస్థితి బాగాలేదు, బడ్జెట్ కొద్దిగా కన్స్టెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ చెప్పారు. అండ్ సి అంటే నేనేంటంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా దాన్ని ఏదో రకంగా మార్చుకొని వెళ్తూ ఉంటాను. కొద్దిగా ఉన్నాయి బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి, మాట వాస్తవే. బట్ పరిస్థితి వాళ్ళ అమ్మాయి కాబట్టి నాకు కంప్లైంట్ లేదు. వాళ్ళు బాగా ఉండి డబ్బులు ఉండి పెట్టకపోతే ప్రాబ్లం, కానీ వాళ్ళు టైట్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం దాన్ని టైట్ గా చేయడం కరెక్ట్ అని చెప్పి చేసాం. ప్రొడక్ట్ కి ఇబ్బంది లేకుండా, క్వాలిటీ డిస్టర్బ్ కాకుండా అంత కాంపాక్ట్ గా చేయాలి, అంత కాంపాక్ట్ గా చేస్తాం. ఈ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ సినిమా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో, రికార్డ్ బడ్జెట్లో, రికార్డ్ స్థాయిలో మీరు సినిమా కంప్లీట్ చేస్తారు. దాంట్లో నో డౌట్ అబౌట్. కానీ కొన్ని కామెంట్ మేకింగ్ విషయంలో ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడారు, మేకింగ్ విషయంలో కొంచెం చుట్టేసారనే టైప్లో కొంత కామెంట్స్ కూడా కొన్ని దాని గురించి మీరు ఏమన్నారు? ప్రపంచంలో అతి తెలివైన వాళ్ళు, అతి మేధావులు ఎవరు చెప్పారు? 150 రూపాయలు టికెట్ కొనే ఆడియన్స్, వాళ్ళకి మించిన మేధావులు, వాళ్ళకి మించిన విశ్లేషకులు, వాళ్ళకి మించిన క్రిటిక్స్ ఎవరు ఉంటారు. అలా వాళ్ళు ఎందుకు చూస్తారు సినిమా? ఏ సినిమాకి కావాల్సిన మేకింగ్ ఆ సినిమా ఉంటారు. ఈ సినిమా నలుగురు మధ్య జరిగే కదా, ఒక ఊరిలో జరిగే కదా, అది అలాగే తీయాలి. దీన్ని మనం అద్భుతమైన మేకింగ్ వాల్యూస్, అద్భుతమైన మేకింగ్ చేస్తే కరెక్ట్ గా ఆడియన్స్. ఒక రాజమండ్రి అంటే రాజమండ్రి లాగే ఉంటారు. దాంట్లో నలుగురు ఉంటే నలుగురే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఇక ప్రతిదీ పిన్ పాయింటెడ్ గా మనం పట్టించుకోకూడదు. అండ్ ఈ సినిమా తర్వాత ఐ వాంట్ టు ఇగ్నోర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ కమెంట్స్. ప్రతి ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, ఆ సినిమాని విశ్లేషించే వాళ్ళు ఉంటారు, ఆ సినిమాని విమర్శించే వాళ్ళు, ఆ సినిమాని ఆదరించే వాళ్ళు. సో అవి క్వైట్ కామన్. సో మనకి జడ్జిమెంట్ ఇచ్చేది ఆడియన్స్. వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. సినిమాకి తగ్గ మేకింగ్ చేసాం, సినిమాకి ఏది కావాలో చేసాం. చాలా మంది నిర్మాత దర్శకులు అంటారు, చాలా రేర్గా ఉంటారు ఇండస్ట్రీలో, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవకు చెందిన దర్శకుడు అనిల్ రావుపూడి అంటారు. సో ఎందుకట్లా మీరు అంటే బడ్జెట్ విషయంలో కానీ, నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ విషయంలో కానీ ఎందుకు అంత కేర్ఫుల్? ఇదివరకు చిరంజీవి గారు కూడా మాట చెప్పారు, మేకింగ్ విషయంలో దర్శకులు కొంచెం మారాలి, యంగ్స్టర్స్కి నేను ఇది చెప్తున్నా అని చెప్పి కూడా చెప్పారు. ఓవర్ బడ్జెట్ పెట్టించి ఎక్కువ చేయొద్దు అని కూడా పబ్లిక్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
సో మీలో ఈ లక్షణం ఎక్కడి నుంచి అబ్బింది అంటే? ఫస్ట్ ఫిల్మ్ పటాస్ సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఓకే. పటాస్ సినిమా ఆ రోజు నాకు కళ్యాణ్ రామ్ గారు అవకాశం ఇచ్చినప్పుడు నేను పెట్టిన ఫస్ట్ కండిషన్ అంటే ఇది బడ్జెట్ లో చేయండి. నా ఫస్ట్ ఫిల్మ్ 72 రోజుల్లో 73 రోజుల్లో చేశాను. హై అండ్ యాక్షన్స్ పెట్టుకున్నాను ఫస్ట్ ఫిల్మ్. అదే నాకు లెసన్. అక్కడే నేను నేర్చుకున్నాను సినిమా అనే దానికి, ఆ సినిమా కొంచెం రిజల్ట్. ఈ సినిమా అనేది ఖర్చుతో కూడిన విషయం. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ లూజ్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి, ఏది బాగా తీయాలి, ఏది సరదాగా తీసుకుంటాలి అనేది ఫస్ట్ నుంచి కూడా నేను ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి ఏ రోజు కూడా ప్రొడక్షన్ కాస్ట్ అది ఎప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడేంత ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడు చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా కూడా మీరు చూస్తే పొలా చేతితో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసరికి తీసాం. ఇక అదే అంటే మనకి ఇప్పుడు ఎక్కడ కావాలో అక్కడ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద ఉండాలి. మనం ఇప్పుడు ఖర్చు పెట్టాలి వెళ్ళిపోయి ఇప్పుడు రోడ్డు మీద కూడా 2000 అడుగుల దూరం తారు ఉండేసి నేను రోడ్డు మీద రోడ్డు బాగుండాలి, రోడ్డు మీద సార్లు బాగుండాలి, రోడ్డు పక్కన కొండలు బాగుండాలి. కథ డిమాండ్ బట్టి ఖర్చు ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేచురల్ గా రోడ్డు మీద మాట్లాడుకోవాలి. అదే కనెక్టర్ కదా ఆడియన్స్. మాస్టర్ గారు స్కూల్ అది ఎలా ఉండాలి అలాగే ఉండాలి. మాస్టర్ గారు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అంటే అక్కడ స్కూల్ ఉంది కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టాలి కాబట్టి 10 అంతస్తుల బిల్డింగ్ స్కూల్ అది మనం పెట్టలేం కదా. సో అట్లా సినిమాకి ఏది కావాలో అది భగవంత్ కేసరి అద్భుతం ఖర్చు పెట్టేసాం. భగవంత్ కేసరితో పోలిస్తే మేకింగ్ దీంట్లో 1/3 మేకింగ్ తీసాను సంక్రాంతి కోసం. చెప్తున్నా మేకింగ్ భగవంత్ కేసరి ఆల్మోస్ట్ 45 to 48 మేకింగ్ సెట్లు తీసాను కదా. ఆ సినిమా అవసరం అనిపించింది, ఖర్చు పెట్టాను. సో కాకపోతే వర్కింగ్ డేస్ ఎక్కువైనాయి కానీ వర్కింగ్ డేస్ తక్కువ అంటే అది ఇంకా బాగుంటుంది. సో ఈ సినిమా కథ తీయలేము, ఈ సినిమా కథ లైవ్లీగా ఉంటుంది. సర్లే నీకు కొండారెడ్డి ఇప్పుడు సెట్ చేసాం, ఆ రోజుల్లో 5 కోట్లు సెట్ చేసాం కనపడుతుంది కదా సినిమా. అదే కదా. బట్ 4 నెలల సినిమా తీసేసరికి ప్రొడ్యూసర్ హ్యాపీ. అంత పెద్ద స్టార్ హీరో సినిమా 5 months లో అయిపోయింది. సో ఖర్చు బ్యాలెన్స్ అయ్యింది. అలా ప్లాన్ చేయాలి. సో ఎక్కడ ఖర్చు అవసరం నేను ఎప్పుడు ఖర్చు పెడతాను. ఇప్పుడు F2 ఉంది, దానికి ఖర్చు ఒక ఇంట్లో జరిగే కథ, పిల్ల మొగుడు పిల్ల మధ్య కథ, అదే అంతే 74 days లో తీసాం. సో ఇంకా F2 కంటే తక్కువైంది సినిమా సంక్రాంతి. మేకింగ్ అనేది ఎప్పుడు కథను బట్టి ఉంటుంది, కథను బట్టే చేస్తాం. అలా అని మరీ ఆడియన్స్ కి ఒక క్వాలిటీ లేని ప్రొడక్ట్ మనం ఎప్పుడు ఇవ్వం. ఇస్తే వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు, వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. సో రెస్పెక్ట్ ఆఫ్ ఏంటంటే సినిమాకి ఏది అవసరం ఏది అనవసరం అనేది మన జడ్జిమెంట్. అది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటారు. మామూలుగా 1-2 సినిమాలు సక్సెస్ వస్తేనే తల నెత్తికెక్కుతుంది, కొంతమంది టెంపర్గా బిహేవ్ చేస్తారు. చాలా మంది మనం చూసాం ఇండస్ట్రీలో కూడా. అలా కాకుండా అంటే మీరు మధ్యతరగతి కుటుంబం ఇచ్చారు, ఒక లారీ డ్రైవర్గా కొడుకు, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. ఇంత సక్సెస్ నుండి కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎందుకెళ్ళా మనం కూర్చుని కూర్చోండి నవ్వండి డబ్బులు ఇస్తాను. ఈ ప్రాబ్లం ఏంటి? హ్యాపీ కదా, పాకెట్ మనీకి డబ్బులు వస్తాయి సరదాగా అంతే. అంటే కోట్లు ఇచ్చే ప్రొడ్యూసర్స్ మనకి గిఫ్ట్ ఎప్పుడు నీకు అంటే కోసం ఇష్టపడతాం. 15 కోట్లు 20 కోట్లు సినిమా అంతా కష్టపడితే వస్తాయి. ఊరికి ఒక గంట నవ్వితే ఇంత డబ్బులు ఇస్తారంటే వెళ్ళి నవ్వుస్తాం కదా. కాదు మొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ అసలు ఎంత వస్తుందో మాకే తెలియట్లేదు అన్న టైంలో జట్టుకు వెళ్ళలేదు కదా వాళ్ళందరూ, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా. నాకేంటంటే ఓటీటీ బేసిక్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఐడియా బాగా నచ్చింది. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. నేను 2 seasons చేశాను, 2 చాలా బాగా వెళ్ళింది. యూఎస్ లో బాగా చూసాను, ఓవర్సీస్ బాగా వెళ్ళింది. ఇక్కడ కూడా చాలా మంది చేసుకున్నారు. అండ్ మనకి మంచి మంచి కాస్ట్యూమ్స్, అవుట్ఫిట్స్, హెయిర్ స్టైల్స్, ఏదో మనకి సరదాగా టైం క్యాప్చర్ టైం. దీంట్లో మనం వెళ్తే ముందుకెళ్తే ఎక్కడో చోట మన ఈ అటైర్ లో ఒక షోలో మనల్ని మనం భద్రపరుచుకున్నట్టే కదా. సో ఏజ్, ఈ లుక్ వెళ్ళే కొద్ది పోయే కొద్ది మనం లూజ్ అవుతాయి అంతే కదా. 40+ 10 తర్వాత 50+, ఎంతైనా మనకి యాక్సెప్ట్ చేయాలి ఏజ్. సో ఈ టైంలో మన అటైర్ మన దాన్ని మనం ఒక చోట పెట్టుకుంటే అయితే దీన్ని చూసుకుంటే మనకు ఉన్నది. సో దట్ వే నేను అందుకే ఆఫ్లైన్ టీవీ షోస్ ఎక్కడ ఐ క్యారీ మై సెల్ఫ్ వెరీ వెల్. ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. నన్ను నేను భద్రపరుచుకుంటాను.
మన డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడినట్టుగా అందరూ నిజంగా రియల్గా కొట్టేసి ఇచ్చే గిఫ్ట్ కోసం కాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీది రిమ్యునరేషన్ పార్ట్నర్షిప్ రెండు ఉన్నాయా? పార్ట్నర్షిప్ లేదా? నేను ఎప్పుడు పార్ట్నర్షిప్ తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు. మంచి రెమ్యునరేషన్ మాట్లాడుకుంటాను. రెమ్యునరేషన్ దానికి మించి 10 వస్తే నేను ప్రొడ్యూసర్ మంచిగా ఇంకో సినిమాలు తీస్తాను. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా రియల్గా బయట అనుకునేది రెండు రెండు తీసుకుంటానన్నారు. రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఓకే, పార్ట్నర్షిప్ ఎప్పుడు సినిమా తీసుకోలేదు. భగవత్ కేసరికి ఏదో అనుకున్నాను కానీ బట్ భగవత్ కేసరి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ముందు ప్రొడ్యూసర్ కి బాగా మిగిలితే, అతి ఎక్కువ మిగిలితే వాళ్ళు మనకు పిలిచేదన్నా ఆనర్ చేస్తారు. అదే వాళ్ళంతా వాళ్ళు అనుకొని చేస్తే హ్యాపీ. సాహు మంచి కార్ గిఫ్ట్ ఇచ్చాడు, భగవత్ కేసరి హ్యాపీ. వెల్ఫేర్ కార్ ఇచ్చాడు, లగ్జరియస్ కార్ ఫ్రీగా వచ్చింది గిఫ్ట్ ఇచ్చారు, హ్యాపీగా దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే ఎవరన్నా వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు ప్రేమగా ఏదైనా గిఫ్ట్ లాగా ఇస్తే అది చాలు. వాళ్ళు ఇంకో 4 మంచి సినిమాలు తీయచ్చు, ఇంకో 4 డైరెక్టర్ లైఫ్ వస్తుంది, ఇంకో 10 మంది, ఇంకో 100-1000 మంది ఆ సినిమాల మీద బతుకుతారు. భవిష్యత్తులో కూడా అలా ఉండదా మీకు? ఆశించకూడదు. నా రెమ్యునరేషన్ నాకు ఇస్తే చాలు. మంచి రెమ్యునరేషన్ మాట్లాడుకుంటారు, నా వర్త్కి తగ్గట్టు డీసెంట్. నాకు ఎంత హ్యాపీ మీకు బ్లాంక్ చెక్ ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, ఈజీగా ఉంటారు. ఇప్పుడున్న పొజిషన్ అదే కదా. మార్కెట్ లో ఈ డైరెక్టర్ కి ఇంత రెమ్యునరేషన్ ఇస్తే చాలు అనుకుంటే మనం ప్రాజెక్ట్ బడ్జెట్ తీసుకుంటాం కదా. అవును, ఆ సినిమాకి ఆ బడ్జెట్ కి అంత రెమ్యునరేషన్ రీజనబుల్ అంతే తీసుకుంటాం. మిగతా అయితే మాకు సంబంధం లేదు. 8 సినిమాలకి 8 సినిమాల తర్వాత బయట మీరు అఫీషియల్ గా మీరు అన్నట్టు చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాల తర్వాత మెగాస్టార్ తో చిరంజీవి గారితో మీరు సినిమా చేయటం, సో అది ఎలా ఉంటది? మెగా ఎంటర్టైనర్. ఒక లైన్ లో స్టేట్మెంట్, ఇట్స్ మెగా ఎంటర్టైనర్ అంతే. ఆ లెవెల్లోనే రావాలి, అక్కడ దాకా వచ్చేదాకా వదలం. సో ఇక బిగినింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి టూ ఎర్లీ టు టాక్. కొద్దిగా 1 week 1 month 2 months తర్వాత దాని గురించి ఐడియా రాలేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాం. బాస్ ని, చిరంజీవి గారిని ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులు, ఫుల్ లెంత్ లైవ్లీగా మనతో పాటు సరదాగా హుషారుగా ఆ ఫ్యామిలీ స్పేస్ లో ఇలా చూసి అనేక చాలా రోజులైంది. సో నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను అలా చూడటానికి, చూపించడానికి. సో గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు మీ కాలేజ్ డేస్ నుంచి? ఓకే. అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత, నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి గారు, అది ఎముడికి మోడ్. ఓకే, ఎముడికి మోడ్ కర్నూలులో చూసాను. సో అదే నేను ఫస్ట్ చూసిన ఇమేజ్. ఇంకా తర్వాత గోల్డా నేను పిల్లలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఏ సినిమా మీకు బాగా కనెక్ట్ అయ్యింది? జయదేవ్ కూడా మల్టిపుల్ టైమ్స్ చూసాను. గ్యాంగ్ లీడర్, ఘరానా మూడు 45-46 చూసాను. ఓకే ఓకే ఓకే. ఘరానా మూడు బాగా ఇష్టం. ఇది రౌడీ ఎల్లుడు ప్యాటర్న్ ఉంటుంది కామెడీ. అదే అబ్బే అంటే కథలకు సంబంధం లేదు, ఆ స్పేస్ అంటే అన్నయ్యలో కూడా ఆయన ఆత్మారావు క్యారెక్టర్ ఆ స్పేస్ లో ఉంటుంది. అంటే అప్పటి చిరంజీవి గారి ఒక టైమింగ్ ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. అలాంటిది ఏదైనా పట్టుకుందాం చూస్తాం. ఇప్పుడు ట్రెండ్ కి అప్డేట్ చేయాలి, మరి పాతగా చేసి మీరు కొత్తగానే ఉంటుంది, మీరు చేస్తే దాన్ని మార్చుతారు. ఎలాగో అప్డేటెడ్ ఎంటర్టైన్మెంట్ ఒక స్టైల్ ఉంటుంది. అది చిరంజీవి గారి దగ్గర ఉన్న మాస్టర్ స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఆయన స్ట్రెంగ్త్ ఉంది. వెంకీ గారికి ఒక టైప్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది, చిరంజీవి గారికి ఒకటి. మన బాబు గారు బాగున్నారు కానీ అన్నింటిలో చూస్తే మనకు వెరైటీ టైమింగ్ ఉంటుంది. రియాక్షన్స్ అన్నయ్య అదే చెప్పారు కదా, సౌందర్య వచ్చినప్పుడు ఆయన చేసే విచిత్రంగా ఉంటాయి. అవి పట్టుకొని మంచి ఫ్యామిలీ డ్రామా కథ పూర్తిగా లాక్ చేస్తారా? ఐడియా లాక్ చేసుకోవాలి. 1 month 1.5 months సెట్ చేసి. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు అన్నయ్య? రాఘవేంద్ర గారి ఇంట్లో కలిసాను. రాఘవేంద్ర గారి ఇంట్లో పార్టీలో కలిసాను. నన్ను హక్ చేసుకుని ఫోటోలు చూసాను. మా సోషల్ మీడియాలో ఉంటుంది ఫస్ట్. సో అక్కడ ఆ రోజు ఆయనతో ఫోటో దిగాను. ఫస్ట్ టైం కలిసి ప్రాజెక్ట్ ఓకే అని కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆయన? అంటే ఆయన వెరీ అంటే చాలా ప్యాషనేట్గా ఉంటారు. అంటే ఏదో సినిమా చేసేస్తా ఉన్నట్టు ఉంటారు. కరెక్ట్గా ఉంటే మనల్ని కరెక్ట్గా వీడు వెళ్తున్నాడు అన్నట్టు వదిలేస్తుంది. ఏదైనా ఉంటే ఆయన చెప్పడానికి గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చూసి ఎన్నో సినిమా చేస్తున్నారు. అంటే సినిమా గురించి బాగా ఎనలిటికల్ ఎక్కువ ఉంటుంది. బాగా సినిమా ఇప్పటికే ఇంగ్లీష్ ఫిల్మ్ చాలా చూసారు. కలిసినప్పుడు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ రిఫరెన్స్ చెప్తున్నాడు.
అంటే చూస్తున్నాం అంటే మనం ఒక ఐడియా చెప్తే దాని మీద ఆయన బ్రెయిన్ కూడా పనిచేస్తాం. అవును అవును సో అలా అని మనం ఏదో డిస్టర్బ్ చేసేసి మన మీద ఏదో ఆయన అదే ఉండదు. సో చెప్తారు నాకు నచ్చింది, నీకు చెప్తాను నచ్చింది తీసుకుని అర్థం. బట్ నాకు అనిపించింది చెప్తాను, ఎందుకంటే ఏ ఒక్క థాట్ నీకు ఉపయోగపడినా నువ్వు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలవు. సో అందులో ఎంటర్టైన్మెంట్ లో ఆయన కరెక్ట్ మీటర్ లో ఉంటారు. అవును బాగా. మనకి ఈ ట్రైన్ లో ఎలా ఉన్నామో నేను కలుస్తున్నాను. అంటే కొంతమంది దర్శకులు తీసుకుంటే వాళ్ళు అనుకున్నదే చేయాలి అనే పద్ధతులు ఉంటారు. కొంతమంది హీరోలు చెప్పినా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్పినా అట్లా మీరు కూడా నేను చాలా క్లియర్ అండి. ఒక కథ అనుకుంటాను, క్యారెక్టరేషన్స్ అనుకుంటాను, అవి ఎలా బిహేవ్ చేయాలి అనుకుంటాను, అన్ని నేను చేసేటప్పుడు అనుకుంటాను. బట్ నేను వెరీ గుడ్ లిజనర్. సో నాకు ఎవరు ఏం చెప్పినా వింటా. నాకు అది ఏ మాత్రం 1% అయినా ప్లస్ అవుతుందంటే తీసేసుకుంటాను. లేదు దీనికంటే నేను బెటర్ చేయగలుగుతున్నా అంటే నేను కంపేర్ చేస్తాను. లేదు సార్ ఇదే బాగుంటుంది అని చెప్పి కంపేర్ చేస్తాను. సో అది నేను ఆ మాట్లాడుకునే ఆ చొరవ మాట్లాడుకునే వాతావరణం నేను ఉంచుతాను. అంతేగాని అవతల వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మీరు నా చెప్తారేంటి అట్లా ఉండదు. సో నేను చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేది నాకు ఎంత పాజిటివ్ రిసీవింగ్ లో ఉంటారు, నేను చెప్పేది కూడా అంతే పాజిటివ్ రిసీవింగ్ లో ఉంటాను. అలాంటి వెదర్ పెట్టుకుంటాను కాబట్టి నాకు ఇబ్బంది. ఇప్పుడు బయట ఏ సక్సెస్ వచ్చినా ఆయన సక్సెస్ లా భావించి విషెస్ చెప్తూ ఉంటాం, అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. ఈ 8 సక్సెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని అభినందించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చిరంజీవి గారు? పర్సనల్ గా కలిసినప్పుడు దాన్ని గుర్తు చేసి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అప్రిషియేట్ చేశాను. బట్ ఆయన నేను ఎప్పుడు ఏ సినిమా తర్వాత వెళ్ళి కలిసిన సందర్భాలు లేవు. సినిమా తర్వాత ఇమీడియట్ గా కలిసిన సందర్భాలు లేవు. ఇప్పుడే లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం, మొన్ననే కలిసి మనం బాగా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, బాగా చేశారు. సో చూసారా? చూసారు, చాలా బాగుంది. సో ఎప్పుడు ఉంటుంది మనం కలిసినప్పుడల్లా ముందు సినిమాలు ఆయన చూసినా అని చెప్తారు, చూడలేదు. ఇక ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ చూసారు. మీరు ఇండస్ట్రీకి 4 పేర్లు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు. దీంట్లో 3 అయిపోయినట్టే. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తే ఇంకొకరి మీరు నాగార్జున, ఆయనతో ఎలా ఉంటుంది అంటే హలో బ్రదర్ లాంటి సినిమా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది అనే రేంజ్ లో నాగార్జున గారిది అనిపించింది నాకు. బాగుంటది చేస్తే బాగానే ఉంటది. ఒక రికార్డు లాగా మిగిలిపోతుంది. 4 టాప్ స్టార్స్ తోటి, 4 పిల్లర్స్ తోటి చేసిన గ్రేట్ నాలెడ్జ్ ఉండిపోతుంది. సో ఖచ్చితంగా చేస్తే మీరు అన్నట్టు హలో బ్రదర్ కైండ్ ఆఫ్ స్పేస్ లో చేయాలి. నాగార్జున గారు అంత హిలేరియస్ ఎంటర్టైనర్ చేసిందే, చిన్న చేశారు కానీ అది కూడా స్టోరీ డ్రివెన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. హిలేరియస్ మ్యాడ్ ఫన్ చేయాలి, చేస్తే ఆయన మీద వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ అంటే తెలియదు, కుదిరిన స్లాట్ లో చూడండి. ఆయన ఇప్పుడు చిరంజీవి సినిమా సంక్రాంతికి వస్తుందా లేదంటే ఈ లోపు ఇది పని చేసి వేరే వస్తుందా? ఏది ఇంకోటి ఏంటి మళ్ళీ వెంకటేష్ బాబు ఫస్ట్ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర. అవును, ఇదే సంక్రాంతికి. సంక్రాంతి అనే అనుకుంటున్నాం, చూడాలి. మెగా పొంగల్ అయితే బాగుంటది. సూపర్. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటాం, మెగా పొంగల్ అయితే బాగుంది. టైటిల్ మైండ్ లో ఏమన్నా అనుకున్నారా? టైటిలే కదా మెయిన్. అసలు సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఏంటి, ఆ టైటిల్ నిజంగా రియల్ గా అంటే చూసినప్పుడే ప్రతి ఒక్కరు అసలు మామూలు పబ్లిక్ లో అందరూ కలుస్తాం కదా జైల్లో మేము, ఈసారి సంక్రాంతికి వస్తున్న కొడతారు, మిగతా దీన్ని పక్కన పెడతా అంటే హిట్ ఆఫ్ లాపని పక్కన పెడితే ఈ సినిమా కొడతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళని ఒప్పించేశారు. మీరు ముందు సినిమా రిలీజ్ ముందే మీరు వాళ్ళని ట్యూన్ చేసేసారు అనుకోవచ్చు దాన్ని. సో అదే టైటిల్ బాగా హెల్ప్ అయింది, సినిమా ఆడియన్స్ లోకి రీచ్ అవడానికి కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ సంక్రాంతి ఫెస్టివల్ కి ఆ టైటిల్ రావడం కూడా బాగా ఇదైంది. తర్వాత మెయిన్ కొన్ని సంవత్సరాలతోటే పరిమితం ఎందుకు అవుతున్నారు అంటే ఒక దిల్ రాజు, ఒక ఇది సో ఎవరు ఓపికగా ట్రావెల్ అయితే, నన్ను ఓపికగా ఎవరు బాగా చూసుకుంటే నేను వాళ్ళతో ట్రావెల్. రాజుగారితో కొంచెం కనెక్షన్ ఉంది. సాగు కాబట్టి బాగా చూసుకుంటాను. సో నాకు అంత కనెక్షన్ ఉంది. సో అలాగే వేరే వాళ్ళు చేయడం వల్ల చేస్తాను. సో ఇంకా లాంగ్ కెరీర్ చాలా హెల్ప్ చేయాలి, మంచి మేనేజర్స్ ఎవరైనా అప్రోచ్ చేయాలి. సో డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీలో అసలు నేను ఎంతలా అనుకున్నానో దానికి మించి మీ ఉంది నాకు, మీ బిహేవియర్ కానీ ఇది కానీ. థ్యాంక్ యూ సురేష్ గారు. మరిన్ని మంచి సక్సెస్ కొట్టాలని మన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.